హాయ్ హలో గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు మన వీడియోలోకి వెళ్ళినట్లయితే ఎప్పటి నుంచో ఊరిస్తూ ఉన్న షామీ వచ్చేసి మన ఇండియాలో ఇప్పటికీ ఎంఐ నుంచి QLED టీవీని అయితే లాంచ్ చేసేసింది. అది కూడా 55 ఇంచెస్ సైజులో ఎంఐ నుంచి వచ్చిన 4K QLED టీవీ యొక్క స్పెసిఫికేషన్స్ ఏ విధంగా అయితే ఉన్నాయి, మరి యొక్క టీవీని మనం పర్చేజ్ చేయవచ్చా, పర్చేజ్ చేయకూడదా, ఇది బడ్జెట్ రేంజ్లో తీసుకొచ్చారా మరి అన్నట్లయితే ఖచ్చితంగా అయితే బడ్జెట్ రేంజ్లో తీసుకొని రాలేదు, కొంచెం ప్రీమియం సెగ్మెంట్ టీవీని అయితే అనొచ్చు అనమాట. ఎందుకంటే 55 ఇంచెస్ టీవీ అని చెప్పేసి 55,000 రూపీస్లో తీసుకొస్తే ఎలా? అండ్ ఎందుకంటే ఎంఐ అనగానే మనకు ఒకటి గుర్తుకొస్తుంది, ఎందుకంటే అది బడ్జెట్ రేంజ్లో తీసుకొచ్చేదన్నమాట అని మన ఇండియాలో ఒక స్టాంపు ముద్ర అయితే వేసుకుందనమాట ఎంఐ. సో ఆ రేంజ్లోనే తీసుకొచ్చుంటే చాలా బాగా అయితే ఉండే. మినిమం 48,000లో కానీ 50,000లో కానీ తీసుకొచ్చుంటే ఇంకా బెటర్గా అయితే ఉండేది. సో మరి ఈ యొక్క టీవీలో కొన్ని స్పెసిఫికేషన్స్ చాలా బాగా అయితే ఉన్నాయి, మరి కొన్ని స్పెసిఫికేషన్స్ ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేస్తే బాగుండు అనిపించింది అనమాట. మరి అవేంటి అనే దాని గురించి ఈ యొక్క వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియోని స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసే ముందు నా యొక్క చిన్న రిక్వెస్ట్, ఆ రిక్వెస్ట్ అంటే ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి. మీ లైక్ అనేది చాలా పవర్ఫుల్గా యూస్ఫుల్ అయితే అవుతుంది అనమాట. ఎందుకంటే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్ళనుకుంటే వెళుతుంది మీ యొక్క లైక్ వల్ల. అదర్వైజ్ ఇంకొక ఆప్షన్ కూడా అయితే ఉందన్నమాట. అదేంటంటే మీ యొక్క లైక్ వల్ల కొత్త న్యూ సబ్స్క్రైబర్స్ కూడా వస్తారనమాట. ఎందుకంటే రికమెండెడ్ లిస్ట్లోకి అయితే వెళ్తుంది. సో మీ యొక్క లైక్కి అంత పవర్ అయితే ఉంటుంది. సో అందుకే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి వాట్సాప్ గ్రూప్లో, అదర్ సోషల్ మీడియా గ్రూప్లో షేర్ అయితే చేయండి. అలాగే మరొక మన వ్లాగ్ ఛానల్ కూడా అయితే ఉంది. ఆ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్, అండ్ సపోర్ట్ అయితే చేస్తూ ఉండండి. ఈ ఛానల్ మీద కొంచెం స్ట్రైక్ అయితే ఉంది. సో ఒకవేళ ఇక్కడ ఏమైనా అయినా కానీ ఆ యొక్క ఛానల్ మీ యొక్క సపోర్ట్ కోరకే ఆ యొక్క ఛానల్ అయితే ఓపెన్ చేశాను. మరి లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఎట్టకేలకు షామీ మన ఇండియాలో ఎంఐ QLED 55 ఇంచెస్ 4K టీవీని లాంచ్ అయితే చేసింది. మరి ఈ టీవీ యొక్క డిజైన్ గురించి మాట్లాడంటే టీవీ ప్రీమియం మెటల్ బెజలెస్ డిజైన్ తోటి అయితే తీసుకొని అయితే వచ్చారు. ఈ టీవీ యొక్క స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసరికి 96% వరకు అయితే ఉంటుంది. ఈ టీవీ చుట్టూ చూసినా కూడా మనకు మెటల్ ఫ్రేమ్తో రావడం అనేది జరుగుతుంది. అలాగే మెటల్ స్టాండ్ తోటి అయితే వస్తుంది. బట్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి కార్బన్ ఫైబర్ టెక్స్చర్ తోటి అయితే వస్తుంది. బట్ ఇది వచ్చేసరికి ప్లాస్టిక్ మెటీరియల్ అయితే యూజ్ అయితే చేశారు. అలాగే ఈ టీవీలో యూజ్ చేసిన అలాగే ఈ యొక్క టీవీ 4K అల్ట్రా HD 3840x2160 రెజల్యూషన్ తోటి 60 హెర్ట్జ్ రిఫ్రెష్ తోటి వస్తుంది. టీవీలో 4K QLED డిస్ప్లే తోటి విత్ VA ప్యానల్ తోటి రావడం అనేది జరుగుతుంది. డైరెక్ట్ LED బ్యాక్లైట్ టెక్నాలజీ తోటి అయితే వస్తుంది. 178 degrees వివింగ్ యాంగిల్ సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. అలాగే HDR క్యాపబిలిటీ చూసినట్లయితే డాల్బీ విజన్ కి సపోర్ట్ చేస్తుంది, HDR10 కి సపోర్ట్ చేస్తుంది, HLGకి అయితే సపోర్ట్ చేస్తుంది. MI QLED ఆడియో అవుట్పుట్ వచ్చేసరికి 30 వాట్స్ ఆడియో అవుట్పుట్ విత్ డాల్బీ ప్లస్ DTS HD సపోర్ట్ అయితే ఉంటుంది. మరి 30 వాట్ సెటప్ ఏ విధంగా అయితే ఉంటాయంటే టోటల్గా 6 స్పీకర్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క 6 స్పీకర్స్లో 4 వచ్చేసరికి మెయిన్ స్పీకర్స్గా వర్క్ అవుతాయి, మిగతా 2 వచ్చేసరికి ట్విటర్గా వర్క్ అవడం అయితే జరుగుతుంది. ఈ యొక్క టీవీ వచ్చేసరికి Android 10 తోటి అయితే వస్తుంది విత్ గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్, అలాగే క్రోమ్ కాస్ట్ బిల్ట్-ఇన్ సపోర్ట్ అయితే ఉంటుంది, ప్లే స్టోర్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఎంఐ QLED వచ్చేసరికి పవర్ఫుల్ ప్రాసెసర్ అండ్ GPU తోటి రావడం జరుగుతుంది. అదేంటంటే మీడియాటెక్ A55 క్వాడ్ కోర్ ప్రాసెసర్ తోటి అయితే వస్తుంది. అలాగే మ్యాలీ G52 MP2 GPU తోటి అయితే వస్తుంది. సో ప్రాసెసర్ విషయంలో మాత్రం చాలా మంచి ప్రాసెసర్ అయితే తీసుకొని అయితే వచ్చారు. అండ్ అలాగే 2GB ర్యామ్ అయితే ఉంటుంది, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. మరి కనెక్టివిటీ పోర్ట్స్ గురించి మాట్లాడుకోవాలంటే 3 HDMI పోర్ట్స్ ప్లస్ 2.1 అయితే సపోర్ట్ చేస్తాయి. అంటే 3 HDMI పోర్ట్స్ ఉంటాయి, అవి కూడా 2.1 అయితే సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. కానీ ఈ యొక్క 2.1 వల్ల మనకు ఉపయోగం ఏమైతే ఉండదు, నేనైతే తర్వాతకి అయితే చెప్తాను. అలాగే ALLM సపోర్ట్ అయితే ఉంటుంది. 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి, ఎథర్నెట్ పోర్ట్ అయితే ఉంటుంది, AV ఇన్పుట్ పోర్ట్ అయితే ఉంటుంది, ఆప్టికల్ పోర్ట్ అయితే ఉంటుంది, 3.5mm జాక్ పోర్ట్ అయితే ఉంటుంది. అలాగే ఈ యొక్క టీవీ బ్లూటూత్ 5.0 సపోర్ట్, డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే ఉంటుంది ఈ యొక్క టీవీలో. మన ఫ్రెండ్స్ స్పెసిఫికేషన్స్, మరి టీవీ యొక్క ప్రైజెస్ సరికి 54,999 రూపీస్లో ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా అయితే ఉంది. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా ఇష్టం ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే పర్చేజ్ అయితే చేయండి. మరి ఈ టీవీ యొక్క ప్రోస్ గురించి కాన్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ మనం ప్రోస్ గురించి అయితే మాట్లాడదాం. ఈ టీవీలో ప్రోస్ వచ్చేసరికి వైబ్రెంట్ కలర్స్, అంటే QLED కాబట్టి ఖచ్చితంగా వైబ్రెంట్ కలర్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే వివిడ్ పిక్చర్ ఇంజన్ కలర్స్ తోటి అయితే ఈ టీవీలో అయితే ఇంక్లూడ్ అయితే చేశారు. అండ్ అదేవిధంగా ఈ టీవీ గుడ్ లుక్స్, అంటే మనకు మొత్తం టోటల్ మెటల్ డిజైన్ తోటి అయితే వస్తుంది. అండ్ సూపర్ ప్రీమియం డిజైన్ అయితే కనబడుతుంది ఈ యొక్క టీవీలో. అలాగే 96% స్క్రీన్ టు బాడీ రేషియో కూడా అయితే ఉంటుందన్నమాట. అండ్ 32GB స్టోరేజ్
అలాగే ఏఎల్ఎల్ఎం సపోర్ట్ అయితే ఉంటుంది. ఆటో లేటెన్సీ మోడ్ సపోర్ట్ అనేది ఉంటుంది. గేమింగ్ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం ఫాస్ట్‌గా అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా ఆండ్రాయిడ్ 10.0 తోటైతే వస్తుందన్నమాట. సో, ఇవన్నమాట ఫ్రెండ్స్ ప్రోస్ అన్నమాట. మరి కాన్స్ గురించి మాట్లాడుకోవాలంటే కాన్స్ అనేవి ఎవరైతే చెప్పారో చెప్పలేదో గానీ బట్ మీకైతే ఖచ్చితంగా అయితే చెప్తాను. ఈ టీవీలు వచ్చేసరికి మనం 55,000 పెట్టేసి టీవీ కొంటాం. 55,000 పెట్టేసి టీవీ కొన్నప్పుడు అట్‌లీస్ట్ మనకు వాల్ మౌంట్ అయినా ఫ్రీగా ఇవ్వాలి. కానీ ఎంఐ వచ్చేసరికి అసలు వాల్ మౌంట్ అనేది మనకైతే ప్రొవైడ్ అయితే చేయదు. దానికి వచ్చేసరికి మరొక 3,000, 4,000 అయినా గానీ ఎక్స్‌ట్రా అయితే ఉంటుంది. అదొకటైతే గమనించాలి. అలాగే వచ్చేసరికి ఈ టీవీ రిలీజ్ అయితే చేశారు గానీ బ్రైట్ యూనిట్స్ మాత్రం వీళ్ళైతే టీజ్ అయితే చేయలేదు ఎక్కడ. మేము హెచ్‌డీఎంఐ 2.1 తోటి వస్తున్నాం, హెచ్‌డీఎంఐ 2.1 తోటి వస్తున్నామని చెప్పారే గానీ ఇక్కడ బ్రైట్ యూనిట్స్ ఇంత తీసుకొస్తున్నాం అని ఎక్కడైతే టీజ్ అయితే చేయలేదు ఎంఐ. మరి ఈ యొక్క బ్రైట్ యూనిట్స్ వచ్చేసరికి అరౌండ్ వచ్చేసరికి నాకు తెలిసి 350 వరకు అండ్ 300 వరకు అయితే ఉంటదేమో అయితే నేను అనుకుంటున్నాను. ఈ యొక్క టీవీ వచ్చేసరికి HDR10కి సపోర్ట్ చేస్తుంది, హెచ్ఎల్డీకి సపోర్ట్ చేస్తుంది, డాల్బీ విజన్‌కి సపోర్ట్ చేస్తుంది. అది కూడా QLED టీవీ. QLED టీవీలో 350 వరకు బ్రైట్ యూనిట్స్ ఉంటాయి. మరి ఏ విధమైన హెచ్‌డీఆర్ కంటెంట్ మనం చూడగలుగుతాం అనే దాని గురించి కూడా మనమైతే ఒకసారి క్వశ్చన్ అయితే చేసుకోవాల్సిందే. అలాగే ఈ యొక్క టీవీలో వచ్చేసరికి HDMI 2.1 అనేది బాగా టీజ్ అయితే చేస్తున్నారు. ఫ్యూచర్ కనెక్టివిటీ పోర్ట్స్ అనైతే టీజ్ అయితే చేస్తున్నారు. కానీ HDMI 2.1 ఇచ్చారు. 3 HDMIలు 2.1 ఇచ్చారు. బట్ ఈ HDMI 2.1 వచ్చేసరికి మనం గేమింగ్ ఆడేటప్పుడు వచ్చేసరికి అండ్ ఒక గేమ్ అనేది మనకు 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో ఉంటే మాత్రం మరి HDMI 2.1 కనెక్ట్ చేస్తే ఈ యొక్క HDMI 2.1 మనకు 120 హెర్ట్జ్‌కి అయితే సపోర్ట్ అయితే చేయదు. ఎందుకు? ఇక్కడ వీళ్ళైతే వేరియబుల్ రిఫ్రెష్ రేట్ అయితే తీసుకొని అయితే రాలేదు. ఓన్లీ స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్ 60 హెడ్జ్ తోటైతే తీసుకొని అయితే వచ్చారు. సో, ఇక్కడ గమనించాలి. ఈ 2.1 వల్ల మనకు ఒరిగేదైతే ఏమైతే ఉండదు. గేమింగ్ ఆడేటప్పుడు మాత్రం అస్సలు ఉపయోగం అయితే ఉండదు. ఓన్లీ ఏఎల్ఎల్ఎం ఏదైతే ఉందో దాని వల్లనే మనం గేమింగ్ ఆడేటప్పుడు కొంచెం ఇన్పుట్ లాగా అనేది తగ్గుతుందన్నమాట. సో, అంతకు తప్పించి వేరే యూస్‌ఫుల్ అయితే లేదు HDMI 2.1 వల్ల. అండ్ అదేవిధంగా ఈఏఆర్‌సీ అండ్ దీనివల్ల కూడా కొంచెం ఉపయోగం ఉంది, ఉపయోగం లేదని అయితే అనుకోవచ్చు. అదే విధంగా అంటే ఇప్పుడు ఈఏఆర్‌సీ సపోర్ట్ అయితే ఈ యొక్క టీవీకి అయితే ఉంది. కానీ ఈ యొక్క టీవీలో వచ్చేసరికి డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే లేదు. అది కూడా ఒక మైనస్‌గా అయితే మనం పరిగణించుకోవాలి. సో, మరి డాల్బీ అట్మాస్‌కి సపోర్ట్ అయితే లేదు. 55,000 అయితే పెట్టారు. కానీ మరి ఈఏఆర్‌సీ వల్ల మనం ఏవైనా డాల్బీ అట్మాస్ ఎనేబుల్ స్పీకర్స్ గానీ, ఇంకా హోమ్ థియేటర్ గానీ ఏమైనా కనెక్ట్ చేస్తే ఈ యొక్క ఈఏఆర్‌సీ వల్ల మనకు డాల్బీ అట్మాస్ అండ్ పాస్ త్రూ అయితే అవుతుంది. బట్ అది ఎంతవరకు అవుతుందో, ఎంతవరకు అవ్వదో అనే దాని గురించి అయితే మనమైతే తెలుసుకోవాలి. అండ్ మరి ఈ యొక్క ఈఏఆర్‌సీ కూడా అండ్ అటు ఇటుగానైతే ఉందన్నమాట. బట్ ఈఏఆర్‌సీ వల్ల ఏందంటే ఎన్హాన్స్ ఆడియోనైతే కంపల్సరీ అయితే వింటాం. అండ్ అదే విధంగా ఈ యొక్క ఎన్హాన్స్డ్ ఆడియో అండ్ మీరు చెప్తున్న ప్రకారం వచ్చేసరికి అన్‌కంప్రెస్డ్ ఆడియోనైతే మనమైతే వింటామని అయితే చెప్తున్నారు. ఎంఐ నుంచి వచ్చిన ఎంఐ QLED 4K 55 ఇంచెస్ టీవీ యొక్క ఇప్పటివరకు నేను చెప్పిన ప్రోస్ గురించి, కాన్ గురించి మరి మీరేమైతే అనుకుంటున్నారు? మరి టీవీని తీసుకోవాలనుకుంటున్నారా, తీసుకోవద్దనుకుంటున్నారా? మరి ఫైనల్‌గా నేను తీసుకోవాలా వద్దా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను గేమింగ్ పర్ఫార్మెన్స్ చూస్తున్నాను అన్నట్లయితే ఖచ్చితంగా ఏదైనా గేమింగ్ కన్సోల్ పెట్టి చూస్తున్నాను. ఈ యొక్క HDMI 2 కంటే మాత్రం అది మాత్రం ఎట్టి పరిస్థితిలో వర్కౌట్ అయితే కాదు. ఎందుకంటే ఈ యొక్క టీవీలో వేరియబుల్ రిఫ్రెష్ రేట్ అయితే ఉండదు. జస్ట్ HDMI 2.1 అయితే ఇచ్చారు కానీ దానివల్ల మనకు యూస్ఫుల్ అనేది గేమింగ్ పర్ఫార్మెన్స్‌లో అస్సలకైతే ఉండదు. జస్ట్ ఏఎల్ఎల్ఎం ఆటో లేటెన్సీ మోడ్ అనేది కొంచెం ఇన్పుట్ అయితే ఉంటుందన్నమాట. ఆ యొక్క ఇన్పుట్ లాగ్ అనేది ఉండకుండా మనకు చాలా బాగా అయితే చూస్తుంది. అంతే, అంతకు మించి అయితే ఏమైతే లేదు. మనకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్ ఇచ్చుంటే సూపర్‌గా అయితే ఉండదు కానీ అదొక మైనస్ అయితే గట్టిగా అయితే ఉందన్నమాట. సో, మరి పిక్చర్ క్వాలిటీ అంటే మాత్రం కొన్ని రోజులైతే వెయిట్ చేయండి. వెయిట్ చేసిన తర్వాత రివ్యూ చూడండి. రివ్యూ చూసిన తర్వాత ఆ యొక్క టీవీని అయితే పర్చేజ్ అయితే చేయండి. నా యొక్క సలహా మాత్రం ఇదన్నమాట. మరి మీరేమనుకుంటున్నారనే దాని గురించి కింద అయితే కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి, సోషల్ మీడియా ఫ్రెండ్స్‌కి అయితే అందరికైతే షేర్ అయితే చేయండి. మరి ఇంకో వీడియోలో మేము ముందుంటాను. అండ్ అదేవిధంగా వ్లాగ్ ఛానల్ అయితే ఓపెన్ చేశాను. ఆ యొక్క ఛానల్ కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి.